నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొండిపట్టు పట్టుకుని కూర్చోవడం, మళ్ళీ లేదు అంటే ఎక్కువ సమయం మాట్లాడించే అవకాశం ఇస్తానంటే అసెంబ్లీకి రేపే వస్తానని చెప్పడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసెంబ్లీకి రాకపోతే ఇక అనర్హత వేటు తప్పదు అని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు తేల్చి చెప్పేశారు. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా ఆయన చెప్పారు. ఇదే కాకుండా టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి యనమల రామకృష్ణుడు కూడా సెక్షన్లతో సహా రూల్స్తో సహా ఆయన అనర్హత వేటు తప్పదు అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు పడుతుందా? మరి పులివెందులే కాకుండా మిగతా 10 చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే. అటు స్పీకర్ గారు కానివ్వండి, ఇటు డిప్యూటీ స్పీకర్ గారు కానివ్వండి, లేదంటే సాక్షాత్తు సీఎం గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి చాలాసార్లు సవాల్ విసిరారు సార్. అసెంబ్లీకి రండి, ఏ విషయంపైనైనా సరే చర్చించడానికి మేము సిద్ధం అంటూ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అసలు నేను అసెంబ్లీకి రాను, ఎక్కువ సమయం ఇస్తా అంటే రేపే వస్తాను అని చెప్పిన దాఖలాలు. మరి మొత్తానికి ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ ఈరోజు త్రిబులార్ గారు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, సీనియర్ లీడర్ అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు కూడా రూల్స్ ప్రకారం మీకు ఈ విధంగా వర్తింపు అవుతాయి, కంటిన్యూస్గా 60 days అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు తప్పదు అంటూ కూటమి నుంచి అయితే ఒత్తిడి వస్తుంది. మరి వైసీపీకి ఈ 11 చోట్ల కూడా ఉప ఎన్నికలు వస్తాయంటారా? ఏం జరగబోతుందంటారు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారం వర్షంలో 60 రోజులు శాసనసభకు హాజరు కాకపోతే సభాపతి పలాని వ్యక్తి రాలేదు, ఆ స్థానం ఖాళీగా ఉంది పలాని నియోజకవర్గం అని చెప్పని, ఎలాంటి నోటీసులు ఏం సంబంధం లేకుండా అతను డిస్క్వాలిఫై అయ్యాడని చెప్పని ఎన్నికల సంఘానికి కబురు పంపిస్తారు. కాబట్టి 60 రోజులు వర్షమే రాకపోతే జరిగే పరిణామాలు అయ్యి వాటి గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి నా ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడని భావించాం మొన్నటిదాకా. ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే మిగిలిన 10 మంది వస్తారు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి ఆలూరు నుంచి విరూపాక్ష గారు కావచ్చు, ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తొలిసారిగా శాసనసభ్యులు అయ్యారు. మిగిలిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శాసనసభకు అయితే వస్తారు, వాళ్ళు పాల్గొంటారు. ఆ అనర్హత వేటు నుంచి వాళ్ళైతే తప్పించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కొంచెం డోలాయమానంగా ఉంది. సహజంగానే అతను కూడా వస్తాడనే భావించాం. ఇప్పుడు కొంచెం అనుమానం కలుగుతూ ఉంది, అతను వస్తాడా రాడా. ఇప్పుడు అతను రాజకీయాల్లో ఈరోజు ఇవాళ ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకొని అతను కూడా వస్తాడని భావించడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన ఉప ఎన్నికలు జరిగిన తర్వాత, జిల్లా జెడ్పీటీసీ మెంబర్స్కి ఉప ఎన్నికలు జరిగిన తర్వాత సహజంగానే అలాంటి అతను ఆలోచన చేస్తాడని అయితే భావించాల. అందుకని చెప్పని వాళ్ళ వ్యూహం కొంత మార్చుకున్నట్టున్నారు. మార్చుకొని ఆ 10 మంది మాత్రం ఈరోజు వచ్చి శాసనసభలో పాల్గొంటారు. దాదాపు ఇతను డిస్క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడని అయితే నాకైతే ఈ మధ్య వస్తున్న సమాచారాన్ని బట్టి అందుతుంది. ఓకే సార్. సార్, ఇప్పుడు వైసీపీ క్యాడర్ నుంచి కానివ్వండి, లేదంటే మిగతా 10 మంది ఎమ్మెల్యేల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మనం వెళ్లాల్సిందే అసెంబ్లీకి, ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో కానివ్వండి, లేదంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కానివ్వండి, మనం వెళ్లాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా తిరగబడుతున్నారు అన్నట్టుగా కొంత సమాచారం ఉంది. దానిపైన మీరేమో? ఇవన్నీ ఒట్టి మాటలు. జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడేంత ధైర్యం వాళ్ళు ఉందని అయితే నేనైతే భావించట్లేదు. కాబట్టి ఆ పరిస్థితి జరిగిద్దని అయితే నేనైతే భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురారు. కావాలంటే వాళ్ళు రాజీనామా చేసి దూరంగా ఉంటారు, వేరే పార్టీలో చేరతారు తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి మేము వెళ్తాము, మీరు రాపోయినా పర్లేదు మేము వెళ్తాం అనే ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారని అయితే నేనైతే భావించట్లా. ఇప్పుడు కూడా అతను ఒక ఆలోచన చేస్తున్నాడు అనే సమాచారం అయితే అంతా ఉంది. ఏంటయ్యా అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి శాసనసభకి రాకుండా అతను ప్రస్తుతం డిస్క్వాలిఫై అయిన తర్వాత భారతిరెడ్డి గారిని నిలబెట్టి అతను ఎన్నికల్లో పాల్గొంటాడనే అతను అంటే రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ 2029 ఎన్నికల నాటికి తయారవుతాడు. ఈలోపు మాత్రం భారతిరెడ్డి గారిని ఉప ఎన్నికల్లో నిలబెడతారనే సమాచారం రోజు రోజుకి బలంగా వినపడుతుంది. కాబట్టి ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి అవును, ఇప్పటి వరకు మళ్ళీ ఎందుకంటే ఇవాళ కాబట్టి రేపుగా తెల్లుండైనా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, మద్యం కుంభకోణంలో అతన్ని అరెస్ట్ చేస్తారనే ఆలోచన రోజు రోజుకి బలపడుతున్న నేపథ్యంలో అరెస్ట్ నేట్లు తప్పించుకోలేరు. కాబట్టి బాధ్యతలు భారతిరెడ్డి గారికి అప్పచెబుతాడు అనేది నేను భావిస్తున్నాను. మీరు ఒకసారి కనుక చూసుకుంటే 1994లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 294 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ
26 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఆ రోజు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అంటే సంఖ్యాబలం లేదు కాబట్టి 10% మంది ఉండాలనేది ఎప్పటి నుంచో పెట్టారు. ఇది 1952 నుంచి కూడా. ఆ తర్వాత చూసుకుంటా ఉంటే కేంద్రంలో, సరే ఇక్కడ తీసి వదిలిపెడితే, కేంద్రంలో 1984లో 30 మంది వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 404 స్థానాలు రావడం కూడా జరిగింది. మరి ఆ రోజు కూడా ప్రతిపక్ష నేత హోదా లేదు. ప్రధాన ప్రతిపక్షంగా భావించారే తప్ప, అంటే లోక్సభలో గుర్తించారే కానీ ప్రతిపక్ష హోదా అనేది లేదు. మొన్న చూసుకుంటా ఉంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలే వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఎవరికి ఇవ్వలేదు. తర్వాత 2019 ఎన్నికల్లో చూసుకుంటే వాళ్ళకి వచ్చింది 52. అంటే ఆ సంఖ్యాబలం చాలలేదు, 55 కావాలి. సంఖ్యాబలం చాలలేదు కాబట్టి అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇస్తారని మాత్రం భావించాల్సిన అవసరం లేదు. అది అతనికి కూడా తెలుసు. శాసనసభకు వచ్చి ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక, వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అతను కావాలని ఇది అవాయిడ్ చేస్తున్నాడు. ఇది ఒక వ్యూహంలో భాగంగా, ఎందుకంటే వాళ్ళు అనుకున్న వ్యూహం తిరిగి పడింది కాబట్టి, వాళ్ళని ప్రజలు నమ్మట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పైన అయిపోయిందని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పందా మార్చుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.